పార్టీ దాంతో అక్రమంగా ఇంటర్నల్గా వారితో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీతో, పరోక్షంగా మరో జాతీయ పార్టీతో, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో, ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చి అక్కడే కదా మీ ఓటమి కనబడతా ఉంది. మీరు ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపిస్తున్నానని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏమైపోయింది? మీ ఆత్మగౌరవం వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ఆ గేట్ల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారే. దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమేంటో, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా రేపు ఎన్నికల భవిష్యత్ ఏంటో ఇవన్నీ కూడా మీరు పడుతున్నటువంటి తపన చూస్తే కనబడతా ఉంది. అక్కడే మీ ఓటమి, వారి కూటమి తాలూకా ఓటమి ఏంటో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో కొత్తగా పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి అంతకన్నా కొత్త కాదు. ఇవన్నీ కూడా ఆయనకి సహజంగా ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి చేతికర్ర ఏ రకంగా అవసరం ఉంటుందో ఇప్పుడు ఈ రోజు ఆయన రాజకీయ పార్టీ కూడా ఆ చేతికర్ర అవసరం పడింది కాబట్టే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని వాడుకుంటా ఉన్నాడు. ఎన్ని అవకాశాలు వాడుకున్నా అంతిమ విజయం మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తారు. ప్రజాస్వామ్యం గతంలో 2 సార్లు రెండు సీట్లలో పోటీ చేశారు. ఆయన శాసనసభకు పోటీ చేశారు, 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ప్రజాస్వామ్యంలో సహజం, దాని గురించి ఎవరు ఇప్పుడు కొత్తగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. సో ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలి, ఏం పోటీ చేయాలి అనేటువంటిది వారు అంతర్గతమైనటువంటి అంశం. ఒక పక్క క్లియర్గా, ఒక పక్క లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మా కూటమికి మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంక ఈయన తాలూకా ప్రమేయం ఏముంటుంది ఇంక చెప్పండి. సో ఇవన్నీ కూడా వారు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆ పార్టీకి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వారు కూడా ఆలోచన చేయాలి. చివరికి తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆయన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తుకు కూడా వారికి అర్థమవుతుంది. నేను ఎందుకంటే దీని గురించి మేము అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ దాన్ని ఏదో మాకు నచ్చగా చెప్తున్నామనో, లేకపోతే ఏదో మేము ఏదో కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసి ఉంటారు. మరో 60 రోజులు ఆగితే వారికి అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా వారు ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటిది అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ మా తాలూకా స్టాండు మాది ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి దాని మీద మేము వెళ్తాం. ఈ పొత్తుల గురించి ఆలోచించేటువంటి సమయం మాకు లేదు, దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఏదైనా పొత్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడితో, రాష్ట్ర ప్రజలతో పొత్తులు ఉంటాయి తప్ప మాకు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే ముందు 3 సీట్లలో మేము పోటీ చేస్తాం ఎంపీలుగా, 24 ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు 2 సీట్లకు వచ్చిందని ప్రచారం జరుగుతుంది. అదే ఇందాక చెప్పాను కదా, ఇందాక నేను మాట్లాడినప్పుడే చెప్పడం జరిగింది. ఈ పొత్తులు బేరసారాల్లో భాగంగా ఉన్నటువంటి సీట్లని ఇంకా నేను త్యాగం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కోసం నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయం అర్థమవుతా ఉంది. 3 పార్లమెంట్లు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 2 పార్లమెంట్లు అంటున్నారు. ఇద్దరికి కలిపి 30 సీట్లు ఇస్తామంటే సరే నాకు ఇచ్చిన 24లో మరో 2 ఇచ్చేస్తాను భారతీయ జనతా పార్టీకి అని చెప్పి అంటున్నారు అనేటువంటిది మాకు వస్తున్నటువంటి మీ మిత్రుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏ రకంగా పంచుకుంటారు, ఏ రకంగా పోటీ చేస్తారు అనేటువంటిది మాకు అసందర్భం, మాకు అవసరం లేనటువంటిది ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. సో దీని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా మా తాలూకా అభిప్రాయాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి దాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఆంధ్రాకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటు కాకినాడే కాదు, మీ అనకాపల్లి నియోజకవర్గం ఎంపీగా పోటీ చేస్తారనేది కూడా ఉంది. అంటే మొన్నటి వరకు మీరు చాలా పరుషంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద. నేను ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడానండి, ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాను. రెండోది, మొన్న నాకు స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు చెప్తున్నా. ఇప్పటికన్నా అంటే పరుషంగా మాట్లాడినప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. మేము జరిగేటువంటి వాస్తవం గురించి చెప్తుంటే సరే అర్థం చేసుకుంటారనేటువంటిది మా అభిప్రాయం. ఏదేమైనప్పుడు మొన్నటి వరకు నాగేంద్రబాబు గారు పోటీ చేస్తారన్నారు. ఆయన 3 రోజులు వచ్చారు, మళ్ళీ 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సరే ఎవరు పోటీ చేసినా సరే పలానా వాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి అవతల వాళ్ళు పోటీ చేయడం మానేస్తారా, లేకపోతే పలానా వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి లేకపోతే ఆశపడతారా ఎవరన్నా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచన్నా ఏ నియోజకవర్గం నుంచన్నా పోటీ చేయొచ్చు.
సో దాని గురించి పెద్దగా మేము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మా స్టాండు మా తాలూకా సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారికి సరైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ముద్రగడ గారిని ఆహ్వానించడం జరిగింది అనే టాపిక్ నడుస్తుంది. దీని విధంగా ముద్రగడ గారు కూడా సరే వారు మాట్లాడలేదు, కానీ వారితో మాట్లాడినటువంటి వారు క్లియర్గా చెప్పారు. వారు ఏది, ఎందుకంటే ఆయన తాలూకా మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఏ రోజు ఏది ఆశించి ఏది చేయడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముద్రగడ పద్మనాభం గారు ఉంటారు. ఆయన దేనికో ఆశించి చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనకి కాదు. దాని గురించి ఎవరో క్యాండిడేట్లు మొన్న గాజువాకలో పోటీ చేశారు కదా 2019లో. ఇప్పుడు ఎవరు మా క్యాండిడేట్ ఎవరు? నాగిరెడ్డి గారు. అక్కడ మైనర్ కమ్యూనిటీ అయినప్పటికీ మేము విజయం సాధించాం. ఇదంతా కూడా ఎన్నికలకు రేపు 2024 ఎన్నికలే కాదు, ఏ సార్వత్రిక ఎన్నికలన్నా లీడర్షిప్ మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి తప్ప కిందన ఎవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది పెద్ద ఎక్కువ పర్సెంటేజ్ ఆ ఇంపాక్ట్ అనేటువంటి దాని మీద ఉండదు. సో ఇందులోని పలానా వాళ్ళు పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని అమర్నాథ్ తీసుకుని వెళ్ళి అనకాపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తారా అంటే ఆ రిక్వైర్మెంట్స్ లేకపోతే దాని మీద మేము ఎక్కువ ఆలోచించాం. మా సోషల్ ఇంజనీరింగ్, మా రాజకీయపరమైనటువంటి సమీకరణలు మేము ఆలోచించుకొని మేము సీట్లు పోటీ పెడతాం తప్ప ఎవరో ఎక్కడో పోటీ చేస్తున్నారు కాబట్టి మేము పలానా వాళ్ళు తీసుకొచ్చి పెడతాం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ముద్రగడ గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఈ సీటు కోసమే అని చెప్పేసి కూడా వార్తలు నడుస్తున్నాయి. ఒకటి నిజంగా అవన్నీ వాస్తవం అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అదే నాకు తెలిసి ప్రతిపాడులో అనుకుంటా, ప్రతిపాడులో జగ్గంపేటలో అనుకుంటా కాపులకు సంబంధించినటువంటి స్టాండు మా పార్టీ స్టాండ్ని చెప్పడం జరిగింది. ఏదన్నా ఉన్నప్పుడు ఉన్నది చేయగలిగింది మేము చెప్పాలి తప్ప లేనిది మేమేదో చెప్పి మేము కాపుల దగ్గర లేకపోతే ప్రజల దగ్గర మాట అనిపించుకునేటువంటి తత్వం మాది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది కదా. సో చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి ఆయన అడిగారు. సో మేము మా స్టాండ్ అని చెప్పాము, స్టాండ్కి కట్టుబడి ఉన్నాం, దాని ప్రకారం చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ప్రతిదానికి ఆయన్ని అడిగారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే ఆయన చెప్పింది ఏం చేయలేదు కాబట్టి ఆయన అడిగాడు. మేము చెప్పినవన్నీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అడగలేదేమో. కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపు ఓటు బ్యాంక్ కోసం ముద్రగడ పద్మనాభం గారినే కావచ్చు, వంగవీటి రాధా గారినే కావచ్చు, వీళ్ళని తిరిగి పార్టీలోకి వాళ్ళ అబ్బాయికి కానీ వీళ్ళందరినీ వైసీపీ పిలుస్తుంది అని చెప్పేసి మీకు ఒకటి చెప్పనా, 2019 ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగ గారు అబ్బాయి రాధా మాతో లేరు, హరిరామ్ జోగి గారు మాతో లేరు, ముద్రగడ పద్మనాభం గారు మా పార్టీలో లేరు. ఆ రోజు 31 సీట్లు కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. మేము 29 మంది కాపులు గెలిచాం. ఎవరున్నారని గెలిచాం ఆ రోజు. సో ఇవన్నీ ఏం మారిపోద్ది పరిస్థితి? ఏముంది చెప్పండి పరిస్థితి మారిపోవడానికి ఏముంటుంది? మేము చెప్పినట్టు చేశాము. కాపులకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాధికారాన్ని ఇచ్చాము. అనేక హోదాల్లో కింద స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల వరకు డిప్యూటీ సీఎం వరకు ఈరోజు అనేక హోదాలు ఇచ్చి గౌరవాన్ని ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పార్టీగా మేము ఆ అవకాశాలు ఇచ్చాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. 31 మందికి సీట్లు ఇచ్చాం మొత్తం 175లో. సో ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి క్రమంలో ప్రజలన్నీ కూడా చాలా సూక్ష్మంగా ప్రజలు ప్రతి ఒక్కటి రాజకీయ పరిణామాలు అన్నీ కూడా గమనిస్తారు. దాని ప్రకారమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా పార్టీ కాపుల సంక్షేమం కోసం కాపుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు చేయలేదనేటువంటి తెలియజేస్తాం. ఎన్నిసార్లమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నువ్వు మీకు అనేక సందర్భాలు ఏదైతే చట్ట ప్రకారం ఉందో, చట్ట ప్రకారం ఏదైతే స్టాండ్ ఉందో దాని ప్రకారమే ప్రభుత్వం చేస్తాను. చట్టాన్ని అధిగమించి మా చేతుల్లో లేనిది మేము తీసుకుని వచ్చి చెప్పేటువంటి పరిస్థితిలో మేము లేము. మేము అలాంటి హామీలు మా ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా లేదు. చట్ట ప్రకారం ఏం చేయగలదు, రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఏం చేయగలం అది చేస్తాం తప్ప లేని దాన్ని తీసుకుని వచ్చి ఎవరిని మోసం చేయమంటే ఇప్పుడు మళ్ళీని. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించాలని కోరుతా ఉన్నా. ఎవరు చెప్పారు మీకు? ఎవరని చెప్పారు అక్కడ? ఏమన్నా నేనే చెప్పాను. అవసరమైతే
పార్టీకి అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలు గెలుపు కోసం అమర్నాథ్ పనిచేస్తాడు అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పాను. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా చెప్పడం జరిగింది. అవసరం అయితే అని చెప్పాను కదా. సో ఇవన్నీ రాజకీయ పరిణామాలు ఏ రోజు ఎలాగుంటే తెలియదు మనకి. చూద్దాం.